హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి అయితే వచ్చాము. మాతో పాటు మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. ఇది ఆలయ ఎంట్రన్స్లో అండి మనకి స్వామివారి బ్రహ్మరథం దర్శనమిస్తుంది. ఈ స్వర్ణగిరి దేవాలయం మనకి యాదగిరి గుట్టకి దగ్గరలో ఉంటుందండి. భువనగిరి తెలంగాణ జిల్లాలో ఉంది. ఇది మనకి స్వామివారి ఎంట్రన్స్ అండి. ఒకసారి చూడండి, మొత్తం స్వామివారి దేవాలయం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి టెంపుల్. మనకి స్వామివారి ఆలయంలో ప్రవేశించగానే ఫస్ట్ స్వామివారి పాదాలు మనకి దర్శనమిస్తాయండి. ఇక్కడ నుంచి మనము లోపలికి గర్భగుడి వైపు వెళ్ళడానికి 108 మెట్ల మార్గంలో వెళ్ళాలి. ప్రతి మెట్టు మార్గంలో స్వామివారి నామాలు రాయబడి ఉంటాయి. అండ్ మనం వెళ్ళే దారిలో స్వామివారి దశావతారాలు కూడా మనకి దర్శనమిస్తాయి. నేను అన్ని అవతారాలను వీడియో తీయలేకపోయానండి. నాకు తెలిసి చాలామంది ఈ ఆలయాన్ని దర్శించుకొని ఉంటారు. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంటుంది. అది చిన్నపిల్లల రూపంలో ఉంటుందని చెప్పి నేను విన్నాను. చూడ్డానికైతే అలాగే అనిపిస్తుంది. స్వామివారిని చూస్తే ఒక చిన్న బాబుని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ అక్కడ ముడుపులు కూడా జనాలు కోరికలు కోరుకొని ఆ ముడుపులు కడుతున్నారు. చాలా బాగుంది టెంపుల్. నేను ఇది రెండోసారి టెంపుల్ని విజిట్ చేశానండి. ఇక్కడ గోశాల కూడా కనిపిస్తుంది మనకి, చూడండి. అండ్ ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే జలనారాయణ స్వామివారు. ఇక్కడ కోనేరు ఉందండి. కోనేరులో జలనారాయణ స్వామివారు కొలువై ఉన్నారు. తప్పకుండా ఈ స్వామివారిని అయితే మనం దర్శించుకోవాలండి. ఇది నేపాల్లో ఉంది, తర్వాత ఇక్కడ ఉందని నేను విన్నాను. నాకైతే ఎంతసేపు చూసినా స్వామివారిని చూడాలని అలాగే చూడాలి అని అనిపించిందండి. ఎంత బాగున్నారో చూడండి. అండ్ ఇక్కడ ఇంకొకటి మనం చూడవలసింది లక్ష్మీ నరసింహస్వామి వారి ఐడల్ కూడా ఉంటుంది. మనం స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. తప్పకుండా ఎవరైతే ఈ టెంపుల్ని విజిట్ చేయలేదో ఇప్పటివరకు టెంపుల్ని విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి లక్ష్మీ నరసింహస్వామి వారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.